రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని పోరాట యోధులుగా గౌరవించుకుంటామని చెప్పడం అభినందనీయమని టీయూవీ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా అంతటి రవి, నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు తెలిపారు. కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాలని కోరారు. నల్గొండ జిల్లాలో టీయూవీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా అంతటి రవి, నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారులను గుర్తించి వారిని పోరాట యోధులుగా గౌరవించుకుంటామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కమిటీని వీలైనంత తొందరగా ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించి ఉద్యమకారులందరికీ ప్రతిఫలాలు అందే విధంగా 250 గజాల భూమి, 25,000 పింఛను, ఒక గుర్తింపు కార్డు, ఉచిత బస్సు సౌకర్యము, హెల్త్ కార్డు, అలాగే గవర్నమెంట్ కోటాలో ఉద్యమకారుల పిల్లలకు కాలేజీలు, స్కూళ్లలో ఉచిత విద్య కల్పించి గౌరవంగా సత్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోనేటి యాదగిరి, జోగు అశోక్, గడ్డం పశుపతి, కొత్తపేట స్వామి, గట్టిగుండ్ల వెంకన్న, గుర్రాల పరమేష్ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. కె కేశవరావు కమిటీ నిర్వహించి కె కేశవరావు కమిటీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు, అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లను పెట్టి ఈ యొక్క కమిటీ కోదండరాం ద్వారా మాకు విధి విధానాలు ప్రకటించే సందర్భం. ఈ సందర్భాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మంచి ఒక నినాదాన్ని ఇచ్చాడు. వాళ్ళని గౌరవించుకుంటాం, తెలంగాణ ఉద్యమకారులని గౌరవించుకుంటాం, వాళ్ళని గుర్తింపునిస్తాం, వాళ్ళకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ ద్వారా వాళ్ళకు పెన్షన్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా 250 గజాల స్థలాన్ని, కుటుంబాన్ని, ఇల్లును నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళకు మంచి ప్రకటన చేశారు. దానికి మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆ యొక్క హృదయపూర్వకమైన భావంతో మాకు మా ఉద్యమకారుల్ని మంచి పేరు గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆదుకోవాలని, ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై